కూతురికి నార్మల్ డెలివరీ అయినా కాలు కింద పెడితే అరిగిపోద్ది, మంచం తిరిగితే కరిగిపోద్ది. ఒక బర్రెని మేపినట్టే మేపుతారు. నాయనా 9 అయిపోయింది, నాయనా బుజ్జి కన్నా అన్నట్టు మళ్ళీ 1 గంట అయితే చాలు, నాన్న ఆకలి వస్తుందైనా తిన్నాయినా తిన్నాయినా అనేసి మేపుతారు. అదే కోడలు అనుకో, ఏ నుంచి ఎడదా కోపించుకున్నా గాని కొంచెం కూడా కనికరం అంటే కనికరమే ఉండదు. ఏరా నీ పెళ్ళం 5 అయినా ఇంకా లేలేదే, రాత్రి అంతా ఏం చేస్తుందయ్యా నీ పెళ్ళామా, నిద్రలేసి పని చేయడం అని తెలీదా? ఒక రోగిష్టి దానిలాగా మంచం దిక్కుండా పొద్దున్న సాయంత్రం పడుకునే ఉంటుందంట. పిల్లల్ని చాగదామని బాధ్యత తెలీదా? అదే కూతురు పిల్లలైతే కంటికి రెప్పలాగా అసలు కళ్ళు కూడా యారు కొడితే వాళ్ళు మాయమైపోతారా అని చూసుకుంటారు. అదే కొడుకు పిల్లలైతే ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి, ఏరా అబ్బాయి ఎలా ఉన్నారు, ఒకసారి తీసుకొని రావచ్చుగా, మాకు ప్రేమ కారిపోతుంది. ఏమ్మా అంతలా ప్రేమ కారిపోతున్నా, వచ్చి చూడరాదా, కాళ్ళు ఏమైనా అరిగిపోతాయా, కాళ్ళు ఏమైనా ఇరిగిపోతాయా? అదే కూతురికి కోతు పుట్టినా కమ్మంగా చూసుకుంటారు. అదే కొడుకుకి రాజు లాంటి వాడు పుట్టినా గాని ఏదో పనికి మాలినోడు పెంచినట్టు పెంచుతారు. అసలు ఎందుకు ఈ తేడా? అసలు నాకు అర్థమే కాదబ్బా. అసలు నిజంగా ఇష్టంగానే కన్నావా? అదే కొడుకు పోయి ఎందుకు మా నన్ను ఒకలాగా ఆ పిల్లని ఒకలాగా చూస్తున్నావని అడిగాడు అనుకో, మాకు తెలుసురా, ఎన్ని లక్షలు పెట్టి నిన్ను చదివించావో. ఏందమ్మా మున్సిపల్ స్కూల్లో లక్షలు అవుతాయా? ఏదే నువ్వు చెప్పు, గవర్నమెంట్ స్కూల్లో లక్షలు పెట్టి చదివిపించావు నువ్వా? నువ్వు చూస్తున్నావా లేదా అని మాకు తెలుస్తుంది, నీకు తెలీదమ్మా. ఇంకా ఏమైనా అడిగావనుకో నీ పెళ్ళమే మొత్తం చేస్తుంది, మొత్తం నీ పెళ్ళమే నడిపిస్తుంది అని అంటారు. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అంతేగా అంతేగా.